నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దూరబాబు. ఇప్పటి వరకు ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే దానికి ఒక ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ఆ మీటింగ్ ఏర్పాట్లు ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాలకు ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకొని వస్తారు. అసలు ఈ భద్రతా సిబ్బంది ఉండాలా వద్దా, ప్రోటోకాల్ అంటే ఏంటి, ఈ ప్రోటోకాల్ పైన అలాగే భద్రతా సిబ్బంది పైన ఆల్ తెలుగు ప్రజా పార్టీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ మనతో చర్చించడానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కట్టికల శివభాగ్యరావు సార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మొన్న సత్యసాయి జిల్లాలో మడకశిర రైట్ దాంట్లో తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్ ఎందుకంటే ఈ ప్రోటోకాల్కి సంబంధించి డబ్బులు ఎట్లా అనేది ఒక అతనితో మాట్లాడుతున్న వీడియో చాలా బాగా వైరల్ అయింది. అవును. సో అసలు ఫస్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి సార్? రైట్. ప్రోటోకాల్ అనేది సీనియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కానీ, సీనియర్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరు వచ్చిన సీనియర్ పీపుల్ వచ్చినప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం వారికి ఇన్స్పెక్షన్ కావచ్చు, లేకపోతే రకరకాల పనుల మీద వస్తూ ఉంటారు. కాబట్టి అఫీషియల్ పనుల మీద వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి కావాల్సిన డేటా ఇవ్వాలి, ప్రోటోకాల్ చేయాల్సిందే, చూడాల్సిందే, దానిలో డౌట్ ఏం లేదు. కాకపోతే ఎంతవరకు చూడాలి ప్రోటోకాల్ అనేది మీరు చెప్పిన ఎంఆర్ఓ గారు ఆయన చెప్పింది ఏంటంటే, ఒక సెక్రటరీ, స్టేట్ లెవెల్ సెక్రటరీ వచ్చినప్పుడు భోజనాలు ఎక్కడి నుంచో హిందూపూర్ నుంచి తీసుకురావాలి, ఉండే గెస్ట్ హౌస్ కావచ్చు, హోటల్ కావచ్చు చాలా నీట్గా ఉండాలి, దోమ కనిపించకూడదు, ఇవన్నీ ఏదో చాలా చెప్పుకొచ్చారు. ఈ మనీ అంతా మేము ఎక్కడ చూడాలి అనేది ఆయన బాధ. దానికి ఆయన సస్పెండ్ చేశారనేసి మీడియాలో కూడా వచ్చింది. కొంత బూతులు కూడా రైట్ 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 రైట్. సో ఎనీ ఆఫీసర్ ఆర్ ఎనీ పొలిటీషియన్, సీఎం వచ్చినప్పుడు ఎమ్మెల్యే చూసుకుంటూ ఉంటారు, ఆర్ కలెక్టర్ వచ్చినప్పుడు కన్సర్న్ అథారిటీస్ చూస్తూ ఉంటారు. దీనికి ఎవరికి అభ్యంతరం లేదు. లిమిట్స్ దాటితేనే ఆ ప్రోటోకాల్ వాల్యూ అనేది పోతుంది. నవేడేస్ ఏమైందంటే పొలిటికల్గా, అఫీషియల్గా పర్సనల్ ఇష్యూస్ మీద టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటోకాల్ తిరుపతి వెళ్తే దేవుని దర్శనం లేకుండా ఉండటం లేదు. మరి అది పర్సనల్ ఇష్యూ, ప్రోటోకాల్ ఇష్యూ కాదు అది. సో ఎందుకు చేస్తున్నారు ఏంటంటే, అక్కడున్న ఆఫీసర్స్ వారి పై అధికారులు చెప్పినప్పుడు చేయాలనే ఉద్దేశంతో ఎవరు నో అనకుండా చేస్తున్నారు. నో అనే శక్తి వాళ్ళకు ఉంది కానీ అనలేకపోతున్నారు. సో ఈ ప్రోటోకాల్ వలన రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ ఆఫీసర్ యొక్క టెన్షన్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. వారు చెప్పినట్టుగా, ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మరి కరప్షన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ప్రోటోకాల్ వలన కరప్షన్కి వెళ్తున్నారంటే వెళ్ళటం జరుగుతుంది. ప్రోటోకాల్కి మనీ ఎక్కడ ఉంది, ఎంత ఫండ్ ఉంది, నామినల్ అమౌంట్ ఉంటుంది ప్రోటోకాల్కి. బడ్జెట్ అంతా మరి మిగిలిన బడ్జెట్ ఎవరు భరిస్తారు? అదే ఆయన బాధ. ఎంఆర్ఓకి వచ్చే జీతంలో నుంచి భరించాలా, లేకపోతే ప్రోటోకాల్లో డబ్బు అయితే ఉండదు, సరిపోదు. ఆ సరిపోని డబ్బుకి మిగిలిన డబ్బులు ఏం చేయాలంటే మరి తప్పనిసరిగా వేరే మార్గాలు వెతుక్కోవాల్సిందే. వేరే మార్గాలు ఎక్కడి నుంచి వెతుక్కోవాలి? ఆయన పరిధిలో ఉండే ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాడో, డిమాండ్ చేస్తాడో, కమాండ్ చేస్తాడో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. మరి తర్వాత ఈ డబ్బు తీసుకున్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి ఫేవర్ చేయాలి. సో ఈ లింకు కరప్షన్కి కూడా దారితీస్తుంది. సో అందుకని ఆల్ తెలుగు ప్రజా పార్టీ దీన్ని లిమిట్ చేస్తుంది. 100% ఎంతవరకు ప్రోటోకాల్ ఉండాలో అంతవరకే ఉంటుంది. కానీ మిగిలిన విషయాల్లో, పర్సనల్ ఇష్యూస్లో ప్రోటోకాల్ ఉండదు. 100% రిస్ట్రిక్ట్ చేస్తుంది. వీఆర్ అగెన్స్ట్ టు సచ్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోటోకాల్ని మేము అంగీకరించాం. ఇప్పుడు ప్రోటోకాల్ వల్ల కొంత ట్రాఫిక్ కానీ ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ముఖ్య నేత ఉన్నాడు అనుకో, రైట్, అతని వెనుక ఒక 10-20 కార్లు. అవును. దీనివల్ల పెట్రోల్ ఖర్చు. రైట్. ఎస్. ప్రోటోకాల్ సిస్టమ్ వల్ల దగ్గరగా ఉండే ప్లేస్ కూడా హెలికాప్టర్లో కూడా వెళ్తున్నారు. అవును. ఎల్ఫాళ్ళు తయారు చేస్తున్నారు. అది పబ్లిక్ ఎక్చెక్కర్.
పబ్లిక్ మనీ వేస్ట్ అయిపోతుంది. సీఎం అంటే ప్రోటోకాల్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎక్స్‌చెక్కర్‌కే ప్రజలు కట్టిన డబ్బు నుంచే వాడతారు కాబట్టి అది ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది. ఒక్క 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళాలా? అంత అవసరం ఉందా? ఎటు గ్రీన్ ఛానల్లో వెహికల్స్ వెళ్ళిపోతాయి. వెహికల్స్కి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన అంత నెసెసిటీ ఏముంది? అంత నెసెసిటీ అవసరం లేదు. సో కానీ హెలికాప్టర్లో వెళ్ళటం కానీ, స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళటం కానీ, లేకపోతే ఒక 20-30 కార్లు వారితో పాటు ఫాలో అవటం కానీ అంత నెసెసిటీ లేదు. దానికి తోడు ప్రజలకి వెళ్ళేటప్పుడు గ్రీన్ ఛానల్లో వెళ్ళటం వలన ప్రజలందరికీ ఇబ్బందే. మీరు చెప్పినట్టుగా పెట్రోల్ ఖర్చు, అదే మ్యాన్ పవర్ ఖర్చు, వెహికల్స్ ఖర్చు, ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రజల చేత కలెక్ట్ చేయబడిన ట్యాక్సెస్ నుంచే వాడతారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోకుండా యూట్యూబ్లో రీసెంట్గా చూస్తున్నాం. అసలు దాన్ని ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా నేత ఇంత హెలికాప్టర్లు వెళ్తున్నారు, మా నేత 100 కార్లు వెనకమాల వెళ్తున్నారు, జై హో జై హో అనేసి కూడా చెప్పుకుంటున్నారు. మన ఛానల్ వాళ్ళు కూడా ఆలోచించాల్సినవి, ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా. ఐ అపీల్ ఆల్ ద పీపుల్, పబ్లిక్ మనీ, ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి మనీ కనుక ఖర్చు పెడితే దాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలే కానీ అది గొప్పగా చెప్పుకోవటం అనేది ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నట్లు లెక్కే. అందుకని అలాంటి పద్ధతులకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రం 100% వీటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంపార్టెన్స్ అంటే వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజలకు కొంత గ్యాప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక మీటింగ్ అయిందనుకో, ఆ మీటింగ్ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ఆయన వస్తాడు, మాట్లాడి వెళ్ళిపోతుంటాడు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం, ప్రజలతో నేరుగా మాట్లాడడం రైట్ ఇది లేకుండా పోతుంది. రైట్. అసలు ప్రజా జీవితంలోకి ఎందుకు వస్తారు? సేవ చేయడానికి వస్తారు. సేవ చేయడానికి వచ్చినప్పుడు అసలు వారి సమస్యలు ఏంటో తెలియకుండా, అందుకనే పాదయాత్రలు ఇవన్నీ చేసే సమస్యలు తెలుసుకుంటామని వెళ్తారు కానీ సమస్యలు ఏమీ తెలియవు. డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెట్టేసేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయాణం అవుతూ ఉంటారు. దీనివల్ల అగైన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వ ఎక్స్‌చెక్కర్ నుంచే ఖర్చు పెడతారు. సో ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకోలేకపోవటం వల్ల ఈ రాజకీయ నాయకులు మళ్ళీ అగైన్ అదే పని చేస్తున్నారు. ఈ ప్రజలు కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలి. మొన్నే చూసాం ప్రజాపాలన యాంగిల్లో ప్రజలు, వేలాది ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చారు. అసలు సిస్టమ్ ఏంటండి? ఇప్పుడు ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి ప్రజలు దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వేం చేస్తావు? నువ్వు ప్రజాపాలన అంటున్నావు, లేకపోతే ప్రజలు దరఖాస్తులు అంటున్నావు కదా. అసలు ప్రజలు ఎందుకు దరఖాస్తు ఇవ్వాలి? అంటే సమస్య నువ్వు తెలుసుకోకుండా, సమస్య నువ్వు తెలుసుకుంటే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో శ్రీకాకుళం నుంచి విజయవాడ సీఎం ఆఫీస్కు రావాలి అంటే 2 days టైం. కూలి వాళ్ళైతే కూలి పని చేసుకుంటే కూలి నష్టం అవుతుంది, కూలి పని చేసుకోలేరు. దాంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అందరిని కలుసుడు కంటే అందరూ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చడం, అసలు సిస్టమే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకుని, ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని పనిచేయాల్సిన ప్రభుత్వం. అలా ప్రజలందరినీ ఒక చోట అసలు మీటింగ్స్ ఎందుకు పెట్టాలి అంటే నీకు ప్రజా సమస్యలు తెలియవు. నువ్వు 1,00,000 మందితో మీటింగ్ పెడుతున్నావంటే నీకు ప్రజా సమస్యలు తెలియవు. వాళ్ళు వస్తున్నారంటే బలవంతాన్ని తీసుకొస్తున్నావా, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నావా, లేకపోతే ఏ విధంగా తీసుకొస్తున్నారు? వాళ్ళు వస్తున్నారు. సో అందుకని ప్రజా సమస్యలను నువ్వు తెలుసుకోలేకపోవటం వల్లనే ఈ 75 సంవత్సరాల్లో పేదలుగానే ఉంటున్నారు, ధనికులుగా తయారవుతున్నారు. సరే, ఈ ప్రోటోకాల్ పైన ఆల్ తెలుగు ప్రజా పార్టీ అభిప్రాయం ఏంటి? 100% వీఆర్ అగెన్స్ట్ టు ప్రైవేట్ ప్రోటోకాల్ సిస్టమ్. సొంతంగా ప్రోటోకాల్ని పెట్టుకుని హంగామా క్రియేట్ చేయటం. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కలెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈయన పాపం మరి ఆయన ఏం చేస్తాడు? ఎంఆర్ఓ ఏం చేస్తాడు? డబ్బులు లేవు తన దగ్గర, మనీ లేకపోతే ఏం చేయాలి? లంచం తీసుకోవాల్సిందే. కరప్షన్ దారి తీస్తున్నట్లకే. ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన సస్పెండ్ చేయటం వల్ల కరప్షన్కి సపోర్ట్ చేసినట్లక్క, లేకపోతే ఎవరు సపోర్ట్ చేసినట్లక్క?
ఎట్లా తెలుసుకోవాల్సింది. అది తెలుసుకోవాల్సిన ప్రజలు, అదేవిధంగా మీడియా సంస్థలు ఏం చెప్తాయి. ఇప్పుడు కలెక్టరు సస్పెండ్కు ఉత్తర్వులు జారీ చేశారు, కానీ ఒక తహసీల్దారు తన సొంత ప్రయోజనం కాకుండా దీనికోసం ప్రోటోకాల్ కోసం మాట్లాడినటువంటి పరిస్థితి. కలెక్టర్ వస్తుందంటే ప్రోటోకాల్ అవసరం. అవును, మరి అవసరమైనప్పుడు డబ్బు కావాలి. అవును, కానీ ఆ డబ్బు కోసమే తహసీల్దార్ చేసిండు. అవును. సో ఈ సిస్టమ్ ఆఫ్ ప్రోటోకాల్ వీఆర్ అగ్నెస్ట్. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఈ సిస్టమ్కి డెడ్ అగ్నెస్ట్, కరప్షన్కే అగ్నెస్ట్. అది మా ప్రభుత్వం వస్తే 100% ప్రోటోకాల్ సిస్టమ్కి ఎంత ఖర్చు అయితే అంత గవర్నమెంటే ఇస్తుంది. మరి ఎట్లా అంటే ఒక కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహిస్తారు? ప్రోటోకాల్ గవర్నమెంటే ఇవ్వాలి, ఆ డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు ఎంఆర్ఓ చేతులు దాచేసి కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కలెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరైనా వెళ్ళినప్పుడు వారికి బెంగళూరు నుంచి భోజనం తీసుకురావాలి, హిందూపూర్ నుంచి భోజనం తీసుకురావాలి, లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయాలి, మరలా ఎయిర్పోర్ట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. ఏంటి, ఎంతవరకు లిమిట్ అది? సో దర్శనంకి వెళ్తే మళ్ళీ అగైన్ అక్కడ లోపలికి తీసుకువెళ్ళాలి, వాళ్ళకు సపరేట్ లైన్ పెట్టుకోవాలి. లేదంటే మన అయిపోయిన తర్వాత లడ్డు ఎన్ని లడ్లు కావాలో, ఒక ఇంటికి ఎన్ని లడ్లు కావాలో 4 లడ్లు కావాలి. మొత్తం ఒక 10 కేజీలు కావాలనేసి ఆర్డర్ చేస్తే ఆ 10 కేజీల లడ్లు ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళీ బయట కొనుక్కు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బు? సో కరప్షన్కి మూలం ప్రోటోకాల్ కూడా ఒక మూలమే. ప్రోటోకాల్ వలన కూడా కరప్షన్ డెవలప్ అవుతుంది. ఎంఆర్ఓ చాలా క్లియర్గా చెప్పాడు. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, మీరే ఇవ్వాలనేసి ప్రజలను అడుగుతున్నాడు. ప్రజలు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? సో కరప్షన్కి ఆరిజిన్ ప్రోటోకాల్ సిస్టంలోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రోటోకాల్ని ఒక క్రమశిక్షణ అంటే ఒక దాని తర్వాత ఒకటి సీరియల్ అని అనుకోవచ్చు కదా సార్? నో, ప్రోటోకాల్కి ఎంత మనీ గవర్నమెంట్ ఇస్తుంది అనేది పబ్లిక్ రావాలి. ఫస్ట్ వైట్ పేపర్ రావాల్సిందే. ఒక్కొక్క ఎంఆర్ఓకి ఎంత ఇస్తున్నారు, ఒక్కొక్క ఎస్ఐకి, ఒక్కొక్క సిఐకి, సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎంత ఇస్తున్నారు, ఒక్కొక్క ఎండిఓకి ఎంత ఇస్తున్నారు, ప్రోటోకాల్ ఫండ్ ఉంటుంది, ఎంత ఇస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తున్నావు. సో అది కనుక వైట్ పేపర్ రూపంలో ఈ సంవత్సరానికి పలానా ఎంఆర్ఓకి ప్రోటోకాల్ కోసం కొంత అమౌంట్ ఇచ్చాము, ఆ అమౌంట్ ఎంతో తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఎంతమంది ఆఫీసర్లు వచ్చారు, ఎంతమంది పొలిటీషియన్స్ వచ్చారో కూడా ప్రజలకు తెలియాలి, ఎంత ఖర్చు పెట్టారో తెలియాలి. అప్పుడే కరప్షన్ అనేది ఆగిపోతుంది. మొన్న పేపర్లో వచ్చింది సార్, ప్రధానమంత్రి ఫుడ్ ఖర్చే 100 కోట్లు అయింది. అవును, అంటే మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది 100 కోట్ల రూపాయలతో ఫుడ్ ఖర్చు జరుగుతుందంటే 100 కోట్లు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. కరప్షన్ అనేది కరప్షనే, అవినీతి అనేది అవినీతే. దీన్ని కనుక ఆపగలగాలి అంటే ప్రోటోకాల్ సిస్టమ్ని కూడా కంట్రోల్ చేయాలి. లిమిట్ ఎంతవరకు ప్రోటోకాల్ ఆఫీస్కి వచ్చాడు, టీ ఇవ్వాల్సిందే. సమ్ మనీ ఫండ్ అనేది గవర్నమెంట్ నుంచి ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆఫీసర్ కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ బాధలు తట్టుకోలేక, ఈ కరప్షన్ తట్టుకోలేక, వాళ్ళ సేవలు చేయలేక. సో అందుకని ఈ ప్రోటోకాల్కి ఎంత అయితే మనీ ఇస్తారో ఆ మనీని పబ్లిక్లో ఓపెన్ మన వైట్ పేపర్ రూపంలో బయటకు రావాల్సిందే. సో మా ప్రభుత్వం వస్తే 100% ప్రతి ఒక్కటి వైట్ పేపర్ రూపంలో బయటకు వస్తుంది. ఎవరికి ఎంత ఫండ్ ఇస్తుంది, ఏ కాంట్రాక్ట్కి ఎంత ఫండ్ ఇస్తుంది, కాంట్రాక్ట్కి ముందు కాంట్రాక్ట్ అయిన తర్వాత కూడా వైట్ పేపర్ రూపంలో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సో మొత్తం మీద అనవసరమైన ఆర్భాటాలు కాకుండా మనీని సేవ్ చేసి దాన్ని ప్రజలకు పంచడం అంటారు. ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి, లేకపోతే సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. మొత్తం సంక్షేమం చేసినా కూడా పేద దేశం ఇంకా పేద దేశం అవుద్ది, ఆహారం దొరకదు రేపు. సో మొత్తం సంక్షేమం, మొత్తం అభివృద్ధికి కూడా పెట్టకూడదు. ఈక్వల్ 50-50లో వెళ్ళిపోవాలి. అప్పుడే ప్రభుత్వం కూడా బాగుంటుంది, అదిగా ధనిక రాష్ట్రం అవుతుంది. అది. సో ఇంకో అంశం సార్, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ. ఒక వ్యక్తి వచ్చేటప్పుడు ఒక 100 మంది సెక్యూరిటీ తుపాకులు పట్టుకొని, అసలు మన ప్రజానాయకుడు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడేటట్టు ఉండాలి, కానీ చుట్టూ ఆ పరిస్థితిని చూస్తే కనీసం దూరం నుంచి చూడలేనటువంటి పరిస్థితి. రైట్. ప్రజల్ని ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు, ఇంటింటికి తిరిగినప్పుడు మరి ఏ సెక్యూరిటీ ఉంటుంది? మరి చంపాలనుకుంటే అక్కడైనా చంపొచ్చు కదా. ఎమ్మెల్యే కాకముందైనా చంపొచ్చు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చంపొచ్చు కావాలనుకుంటే.
మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్యేగా వస్తాడు కదా, మరి అప్పుడు సెక్యూరిటీ ఎక్కడుంది? సెక్యూరిటీ లేదు కదా. ఇంటింటికి వచ్చి దండాలు పెట్టేసేసి ఓటు అడుగుతారు. మరి గెలిచిన తర్వాత వీళ్ళు దండాలు పెట్టుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతారు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళని రానివారు. జరుగుతుంది ఇదే కదా ఈ 75 సంవత్సరాల్లో. సో దీనికి మూల కారణం ఎగైన్ ప్రజలే, దానిలో డౌట్ ఏం లేదు. ఇక గెలిచిన తర్వాత సెక్యూరిటీ ఎంత ఉండాలి? ఎందుకు సెక్యూరిటీ ఉండాలంటే నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చావు, చనిపోవటానికి కూడా రెడీ అయ్యి నువ్వు మాటలు కూడా అదే చెప్తావు, నేను నా జాతి కోసం నా యొక్క ప్రజల కోసం చనిపోవటానికి రెడీ అన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు. చేసినప్పుడు నీకు సెక్యూరిటీ ఎందుకు? తర్వాత నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, సెక్యూరిటీ పెట్టుకుంటున్నావు అంటే తప్పు చేస్తున్నావు. సో అందుకనే సెక్యూరిటీ పెట్టుకుని ముందు బయటకు వెళ్తున్నావు. ఒక్కొక్కరి Z+ అని, తర్వాత మిలిటరీ రైట్. ఇప్పుడు ఇందిరాగాంధీని చంపింది సెక్యూరిటీ. సో ఎక్కడుంది సెక్యూరిటీ? ఎక్కడుంది? రాజీవ్ గాంధీ గారిని కూడా చంపింది సెక్యూరిటీ కాదు, అఫ్కోర్స్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చంపేయటం జరిగింది. సెక్యూరిటీ ఏం చేసింది? అక్కడ చంపడ్డారు, ఇక్కడ చంపడ్డారు. అంటే కొంతవరకు నివారించగలుగుతారు. ఏమి నివారిస్తారు? చంపాలనుకునే వ్యక్తి రకరకాల ప్లాన్లో ఉంటాడు. నువ్వు తప్పు చేయనప్పుడు నిన్నెందుకు ఏం చేస్తారు? నువ్వు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు నిన్నేం చేయలేదు కదా. గెలిచిన తర్వాత ఎందుకు చంపుతారు నిన్ను? అంటే కొంత ఆపోజిట్ పార్టీ వాళ్ళు పడకుండా మళ్ళీ బతుకుంటే ఈయననే ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఎవరు కూడా చంపాలని ప్రయత్నం చేయరు. చంపితే క్రిమినల్ అవుతాడు, దేశభక్తుడు కాలేడు కదా. చంపబడ్డ వ్యక్తి దేశభక్తుడిలాగా ఉంటాడు, కానీ చంపిన వ్యక్తి క్రిమినలే కదా. అలాగే మొన్న మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లేఖ విడుదల అయింది. రైట్. 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారో చెప్పాలి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో, మళ్ళీ తిరిగి 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినారు, ఇవి ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి ఒక లేఖ విడుదలైంది. సో అటువంటి వాళ్ళ ద్వారా ప్రమాదం ఉంటుందని చెప్పేసి సెక్యూరిటీ పెట్టుకుంటారు. అదే నువ్వు ఏం చెప్పి ప్రజల్లోకి వస్తున్నావు? సెక్యూరిటీ. ఇప్పుడు సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రజల డబ్బు అది కూడా. సో ఆ డబ్బంతా కూడా ప్రజలకే ఖర్చు పెట్టేస్తే నువ్వు నీతివంతంగా ప్రజాపాలన చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైతే లేఖ అంటున్నారో మీరు వివరించాల్సిందే. నువ్వు 6 గ్యారెంటీలని ఎలా నెరవేరుస్తావు చెప్పాల్సిందే, ప్రజలకు చెప్పాల్సిందే. కాకపోతే వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి, కొత్తగా వచ్చారు కదా, ఇంకా కనీసం 6 months కూడా కాలేదు కదా. బడ్జెట్ వ్యవహారాలు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత 100% ప్రజలు చెప్పాల్సిందే. నువ్వు అడిగినా ప్రజలు చెప్పాల్సిందే. సో ఆ పరిస్థితి వచ్చిన రోజునే ప్రజలకి న్యాయం జరిగిద్ది. అంతేగాని కాన్ఫిడెన్షియాలిటీ అనేసి ఏది బయటకు చెప్పను అనేసేసి లాక్ చేసి పెట్టుకుంటే, మీ దగ్గరే పెట్టుకుంటే ప్రజలు ఎట్లాంటి లెటర్లు ఇస్తారు? సో అందుకని సెక్యూరిటీ ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటెడ్గానే ఉండాలి. కాబట్టి మీరు చెప్పే విధంగా ఒక 100 మంది కంటిన్యూగా డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ పని మీదే, ఇంకా పోలీసులకు ఇంకా ఎంక్వైరీ చేసే అవకాశం ఉండదు. వ్యక్తితో పాటు ఇంటికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది, బంధువులకి సెక్యూరిటీ ఉంటుంది. అసలు నువ్వు ప్రజా క్షేత్రంలోకి వచ్చేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నా ప్రాణాన్నైనా ఇప్పిస్తాను ప్రజల కోసం అనేసి మాట్లాడుతున్నావు. మాట్లాడినప్పుడు మరి నువ్వెందుకు సెక్యూరిటీ ఎందుకు? దానివల్ల గవర్నమెంట్కి లాస్ కదా. ఓకే సార్, మీరు చెప్తుంది ఓకే. ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక SI CI దగ్గర ఒక పిస్తోల్ ఉంటుంది. అవును, అతని సెక్యూరిటీ. ఒక క్రిమినల్ కేసు పెట్టి లోపలేసిందనే దురుద్దేశంతో వచ్చి అటాక్ చేస్తుండొచ్చు, కొంత సెక్యూరిటీ పర్పస్ లో ఉంటుంటది కదా సార్. అదే SI SP వీళ్ళందరూ కూడా గన్ ఉంటుంది, గన్ తోటి సెక్యూరిటీ కోసం పెట్టుకుంటారు. వాళ్ళు డీల్ చేసేది క్రిమినల్స్తో డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అవసరమే. ఇప్పుడు నువ్వు మాట ఇచ్చింది ఏంటి? ప్రజాక్షేత్రంలో నువ్వు మాట ఇచ్చింది ఏంటి? ప్రజల కోసం నా ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను కదా. త్యాగం చేస్తారు కానీ అసలు ప్రజలకు మంచి చేయాలంటే ఫస్ట్ ప్రాణం బతుకుండాలి కదా సార్. మంచి చేస్తే అసలు నేనెవరు కాలుస్తారు, నిన్నెవరు చంపుతారు? ఎవరు చంపరు కదా. మంచి చేస్తే అసలు నువ్వు ఈ ప్రజలు నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వే ప్రజల దగ్గరికి వెళ్ళు. నీకు సమస్య ఏంటి? మీ ఊరు సమస్య ఏంటి? రోడ్లు ఉన్నాయా, లేకపోతే వాటర్ ఉందా, ఫుడ్ ఉందా, ఏముందో నువ్వు వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు ప్రజల దగ్గరికి? గెలిచిన తర్వాత గెలవక ముందు ఇంటింటికి తిరుగుతావు కదా, గెలిచిన తర్వాత ఎందుకు వెళ్ళవు? నీ దగ్గరికి ఎందుకు రావాలి?
నువ్వు అసలు దర్బార్ ఎందుకు పెట్టాలి నీ ఇంటి దగ్గర? అంటే ఇది ఒక బిజినెస్, పెట్టుబడి పెడుతుంది. రైట్ రైట్. పెట్టుబడి నిన్ను పెట్టుబడి ఎవరు పెట్టమన్నారు? వాళ్ళు ఏమైనా పెట్టమన్నారా? ప్రజలు పెట్టమనలేదు కదా. ఏదో కొన్ని ఛానల్స్లో వస్తుంటుంది, డబ్బు తీసుకున్నవాడు గాడిద అని. డబ్బు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడే గాడిద. ఓటు కొనుక్కోవటానికి కొనుక్కున్నవాడిని గాడిదతో పోలుస్తున్నారు, తప్పది. నువ్వు ప్రలోభ పెట్టేసేసి ఓటు కొనుక్కుంటున్నావు. నిన్ను ఎవరు కొనమన్నారు? అసలు కొనకు. కొనకుండా గెలిచే పరిస్థితి లేదని నువ్వే అంటావు. కాబట్టి ఇద్దరు కొనకండి. రెండు పార్టీలు మీరే కదా, 2, 3, 4 పార్టీలు ఉంటాయి. సో ప్రజలకు న్యాయం చేయాలంటే ఓటు కొనకూడదు, నీ డబ్బు వేస్ట్ కాకూడదు. సో ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ పెట్టింది, ఇంతకంటే ఎక్కువ కాదనేసి. అంతకుముందు పట్టుకున్న వాళ్ళని ఇప్పటిదాకా ఏం చేశారు? ఎన్ని కేసులు ఫైనలైజ్ చేశారంటే ఏం లేదు. ఎందుకు ఫైనలైజ్ చేయలేదు? పట్టుకోవడం, వదిలేయడం. ఎలక్షన్ టైంలో పట్టుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. ఏమైంది? తర్వాత ఏమైంది? ఎవరైనా అడుగుతున్నారంటే ఎవరు అడగరు. సో అందుకని ఏంటంటే ప్రజల దగ్గరికి కనుక నువ్వు వెళ్ళగలిగితే నీకు సెక్యూరిటీ అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో నువ్వు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి తిరిగి ఓటు అడిగినట్టుగానే 5 సంవత్సరాల్లో ఎన్ని ఏళ్ళకి నువ్వు వెళ్ళావు? దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 జనాభా ఉంటారు. అంటే ఒక 50,000 హౌసెస్, 60,000 హౌసెస్ ఉంటాయి. ఈ నెలలో ఒక 100 హౌసెస్కి వెళ్ళాను, నెక్స్ట్ మంత్ ఇంకొక 100 ఇంటికి వెళ్తాను అనేసి ఎప్పుడన్నా ప్లాన్ చేసుకున్నావా? నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీ డబ్బు 100 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 200 కోట్లు ఎలా సంపాదించాలనే ప్లాన్లో నువ్వు ఉంటావు. తప్పదు. అది ఖర్చు పెట్టింది, అది తప్పేం కాదు. తప్పు నేను అంటలా. నువ్వు ఎప్పుడైతే 100 కోట్లు అనేసి ఓటర్కి ఇచ్చావో అది నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి సంపాదించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నావు. దాని గురించి నేను మాట్లాడలా. నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళవు? నీ దగ్గరికి ఓటుకు నువ్వు వెళ్తున్నావు, ఓటు అడుక్కోవటానికి. అవసరం తీరిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలు తిరిగావు? యాజ్ ఎమ్మెల్యేగా మినిస్టర్తో వెళ్ళటం, ఏదైనా రిబ్బన్ కటింగ్కి వెళ్ళటం అట్లా కాదు. ఎన్ని గ్రామాలకు తిరిగావు? గుండె మీద చేసుకుని కనుక చెప్పగలిగితే ఏ నాయకుడైనా ఈ ప్రజాస్వామ్యం బతికిద్ది. ఇప్పుడు మనం అట్లా మాట్లాడితే సార్, ఇప్పుడు ఒక పంచాయతీ ఉంటుంది అన్నదమ్ముల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ ఉంటుంది. రైట్. ఇద్దరికి న్యాయం చేయలేరు కదా, ఒక్కరికి న్యాయం ఉంటుంది, న్యాయం వైపు మాట్లాడుతుంది. అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్తే దాడి చేస్తుండొచ్చు. రైట్. సో నువ్వు ప్రజా సమస్యలు అంటే తన్నుకున్న దానికి తీర్పులు చెప్పమని కాదు, సొసైటీకి ఏం కావాలి అసలు తన్నుకోకుండా ఉండాలంటే. నో తన్నుకునేది ఎప్పుడు తన్నుకుంటారు? రకరకాల కారణాల వల్ల తన్నుకోవటాలు వేరు, ప్రజా సమస్యలు వేరు. ప్రజా సమస్యలు కూడు, గుడ్డ, గూడు ఇవి ఉండాలి కదా. వాటన్నిటికీ నువ్వేం చేస్తున్నావు? పని కల్పించాలి. నీ యొక్క నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మందికి కూడా, చిన్నపిల్లలు కాకుండా వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తున్నావా లేదా? పని కల్పిస్తే ఆదాయం పెరిగిద్ది. ఆదాయం పెరిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నీ దగ్గర రారు కదా. పని కల్పించడానికి ఏమేం చేస్తున్నావు? ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? ఎప్పుడన్నా ఈ యొక్క 2,50,000 మంది దగ్గరికి 5 సంవత్సరాల్లో వెళ్ళావా? నిజంగా ఈ అధికారులు పేరుకే తప్ప అధికారం వాళ్ళ దగ్గర ఉండదు కదా సార్. రైట్, అది వాస్తవమే. మరీ ఇప్పుడు విచ్చలవేడిగా పొలిటీషియన్ ఏది చెప్తే అదే అధికారులు చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది మాయమైపోతుంది, పొలిటికల్ రోల్ అనేది పెరిగిపోతుంది. సో పొలిటికల్ రోల్ పెరిగిపోవటం వలన నష్టం ఎవరికంటే ప్రజలకి. పొలిటికల్ రోలు ఓన్లీ ఆ యొక్క స్కీమ్స్ తయారు చేయడానికి కానీ పాలసీ మేకర్గా ఉండాలే కానీ ఎగ్జిక్యూటివ్గా ఉండకూడదు. ఎగ్జిక్యూటివ్ ఉన్నారు ఆల్రెడీ, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మిక్స్ అయిపోయి పొలిటికల్ రోలే పెరిగిపోయింది, దాంతో సమస్యలు వస్తున్నాయి. అది. సో ఓకే, ఇప్పుడు ఏటీపీపీ ఈ భద్రత విషయంలో ఎట్లా ఉండబోతుంది? ఎస్, ఏటీపీపీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ భద్రత లిమిటెడ్ అంటే 100 కార్లు వెళ్ళటం కానీ, లేకపోతే 100 మంది సెక్యూరిటీ గన్మ్యాన్లు ఇవ్వటం కానీ ఇలా ఉండదు. ఫ్రీ అండ్ అందరూ, ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వారు విలేజ్ల్లో తిరగాలి, ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగాల్సింది. 5 సంవత్సరాల్లో మా ప్లాన్ ఏంటంటే
గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గంలో తిరగాలి వితౌట్ సెక్యూరిటీ. అలా నాకు సెక్యూరిటీ లేకుండానే నేను తిరుగుతాను అనుకున్న వ్యక్తుల్ని మేము తీసుకుంటున్నాం. అట్లున్నారా సార్? కమిట్మెంట్ ఉన్నారు ప్రజలు ఉన్నారు. ఆ రకంగా తయారు చేసుకుంటేనే ప్రజాస్వామ్యం బతికింది. అది కనుక లేకపోతే ఇప్పుడు పిస్తోల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటే నీకు కూడా ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. కోపం వస్తే ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, ఇద్దరికి ప్రమాదమే. సో అందుకని ప్రజాక్షేత్రంలో ఏటీపీపీ మా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి తిరుగుతారు. ప్రజలు ఎమ్మెల్యే దగ్గర రావటం కాదు, ఎమ్మెల్యేనే ప్రజల దగ్గరికి వెళ్తారు. సో అందుకని సెక్యూరిటీ అవసరం లేదు. ప్రజలే సెక్యూరిటీ. నువ్వు మంచి పనులు చేస్తే ఒక ఆర్డీఓని నాకు తెలిసి ప్రజలు ఆపేశారు ట్రాన్స్ఫర్ కాకుండా, అంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. మనకి ఇక్కడే ఖమ్మంలోనే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేగాను కార్పొరేటర్గా కౌన్సిలర్గా గెలుస్తున్నారు. నువ్వు కూడా గెలువు. సో ఆల్ తెలుగు ప్రజా పార్టీ 100% గెలిచిన తర్వాత ప్రజల్లోనే ఉంటాము. గెలవక ముందు ప్రజల్లో ఉండాలి కదంటే గెలిస్తేనే కదా ప్రజల్లో ఉండాల్సింది. గెలవక ముందు ప్రజల్లో ఉండి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ప్రజల సమస్యలు అక్కడి నుంచే పుట్టుకొచ్చాం కాబట్టి ప్రజా సమస్యలు ఇప్పుడు మన పాదయాత్రలు చేస్తున్నారు, అందరూ చేశారు పాదయాత్రలు. ఏం సమస్యలు తీరినాయి? మేము సమస్యల నుంచి పుట్టుకొచ్చాం. సమస్య ఏంటో తెలుసు సమస్య. అందుకని మా మేనిఫెస్టోలో కూడా అభివృద్ధి సంక్షేమం 50-50 ఉంటుంది. ఒక గేదె సబ్సిడీ లోన్ కావాలంటే ఒక తల్లికి ఈ 75 సంవత్సరాల్లో ఎన్నిసార్లు తీసుకుంది, ఎందుకని రాలేదు? గేదెలు ఇస్తే ఆదాయం పెరిగిద్ది కదా. పాలు ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరిగిద్ది. పాలు కొనే వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి పాలు తాగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకని ఇవ్వలేకపోయావు? ఫ్రీగా నువ్వేదో 5,000 10,000 ఇస్తున్నావు, సంతోషం, దాన్ని కాదని ఎవరు అంటారు. నేను కూడా కాదని అంటలా. డిగ్రీ చదివిన వాళ్ళని మన మూటలు మోపించడానికి వాడుతున్నావు, ఇవ్వు 15,000 20,000 శాలరీ ఇవ్వు. అభివృద్ధికి తోడ్పడేటట్టుగా శాలరీ ఇవ్వాలి. మా ప్రభుత్వం వస్తే ఆల్ వాలంటీర్స్, ఏపీలో ఉన్న వాలంటీర్ సిస్టమ్ అంతా కూడా 15,000 రూపాయలు జీతం ఇస్తా ఉన్నాం. మూటలు మోయటం కాదు, 100% వాళ్ళ అభివృద్ధి జరిగేటట్టుగా చూస్తాం. ప్రతి ఇంటికి వారికి ఏం కావాలో అదే ఇస్తాం. సో ఇంకా ఎందుకు సెక్యూరిటీ? ఏది కావాలంటే అది ఇస్తున్నప్పుడు మళ్ళీ ప్రజల్ని పని లేకుండా, ఏది కావాలంటే పని చేసుకోవటానికి, వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ ఆదాయం పెంచుకోవటానికి, పని చేసుకోవటానికి పని కల్పిస్తాం. ఏది కావాలంటే ప్రజలు కూడా ఏది పడితే అది అడగరు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ లక్షాధికారి కావటానికి ఏం కావాలి? 10 గేదెలు కావాలా, 10 గేదెలు తీసుకుని పాలు ఉత్పత్తి చేసుకో. గొర్రెలు కావాలా, మేకలు కావాలా, చేసుకో. రాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఆ క్వారీ నువ్వే తీసుకో. ఓకే, లేదు మంగళ షాప్ పెట్టుకుంటానంటే మంగళ షాప్ పెట్టుకో, దానికి కావాల్సిన పెట్టుబడి ఇవ్వు. లేదు మన కార్లు డ్రైవర్గా ఉండి ఒక కారు ఓనర్గా ఉంటే ఒక కారు గవర్నమెంట్ తీసుకునేటట్టు చేద్దాం. సో ఇవి అందుకని ప్రజలకు ఏం కావాలి అది కనుక మనం చేయగలిగితే సెక్యూరిటీ అవసరం లేదు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే వితౌట్ సెక్యూరిటీతోని ఆల్ ఎమ్మెల్యేస్, మంత్రీస్, సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా అందరూ కూడా వితౌట్ సెక్యూరిటీ ప్రజల్లోకి వెళ్తారు. అసలు ప్రజల్లో ఉండేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు? ఇది సాధ్యమవుతుందా సార్? 100% సాధ్యమైంది. 100% గెలిపించి చూసిన తర్వాత 100% సాధ్యమైంది. అసలు అంటే ప్రామిస్ చేసేసి ప్రజల కోసం ప్రాణాన్ని అర్పిస్తా అనేది ప్రామిస్ చేసిన తర్వాత సాధ్యమయ్యిద్దా అని డౌట్ అడగటం అనేది అది చాలా పొరపాటు. ఎందుకంటే నువ్వు ప్రజలు ఎవరైతే ప్రజలకు మాట ఇచ్చారో ప్రజలు అడగాల, నీకెందుకు సెక్యూరిటీ ఎందుకు అడగగలగాల. ఇప్పుడు ఎన్ని దానాలైనా చేయొచ్చు కానీ ప్రాణదానం చేయలేరు. అసలు దానం చేయమని ఎవరన్నారు? నువ్వు పని చేయమని అడుగుతున్నారు. పని చేయమని అడుగుతున్నా కానీ ప్రాణం దగ్గరికి చివరిగా ప్రాణదానం అనేది ఎవరంటే ప్రజలు అడుగుతుందండి. ప్రజలకు ఏం కావాలో చేయమంటున్నారు. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు పని చేసుకోవటానికి పని కావాలి.
ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, చదువు కావాలి, వ్యాపారం కావాలి, ఇవి కావాలి. ఇవి ఎలా ఇస్తావో ఇవ్వు నువ్వు. అవేమీ ఇవ్వట్లేదు నువ్వు. అవి ఇవ్వకపోవటం వల్ల ప్రజలు తిరగబడతారు. అవి ఇచ్చావనుకో హ్యాపీగా ప్రజలు పనిలో ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అయినా కూడా అంటే ఒక ముందు ఆలోచనతోని ప్రాణం అంటే ఎవరికైనా తీపి అసలు ప్రాణం ఎందుకు అంటున్నాను. అసలు నువ్వెందుకు ప్రామిస్ చేసావు? ప్రజల కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను, నువ్వెందుకు చేసావు? అసలు అటువంటి అప్పుడు ఎందుకు చేసినట్టు ఎందుకు చేసావు నువ్వు? నిన్ను ఎవరు చేయమన్నారు? ప్రజలేం అడగలేదు కదా. ప్రజలు అడుగుతుంది ఏంటంటే మేము బాగుండాలి అని ప్రజలు అడుగుతున్నారు. నీ ప్రాణం ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదే. నువ్వే వచ్చావు కదా నేను ఏదో సేవ చేస్తా అని. ఇప్పుడు నేను రెడీ, నేను అన్నిటి తెగించే వచ్చాను. ఈ రోజు వరకు మచ్చ లేకుండా బతికాము. వైట్ షర్ట్ వేసుకున్నాము. బురద వస్తుంది మీదకి వస్తుంది, అన్ని త్యాగాలకు సిద్ధపడి భరించే కదా. ప్రాణం ఇవ్వటానికి కూడా రెడీ అయ్యే కదా ప్రజాక్షేత్రంలోకి వచ్చేది. నేను రెడీ, నాతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా రెడీ. ఎందుకు చంపుతారు? ఎవరు చంపరు. కాబట్టి నువ్వు పని చేయాలి. అంటే ఇంత ముందుకు ఇట్లా జరిగినాయి కదా. ఎవరు ఎక్కడ జరిగినాయి? ఏపీ తెలంగాణలో ఎవరిని చంపారు? ఎక్కడ చంపారు? ఎవరిని చంపలేదు కదా. సో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? సెక్యూరిటీ పర్పస్, ప్రోటోకాల్ పర్పస్, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి ఎందుకు పెట్టాలి? ప్రజల అవసరాలు కనుక నువ్వు తీర్చగలిగితే అందరూ నీ పనిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు అనుకో. ఇప్పుడు వరకు వెళ్ళలే కానీ కొంత దాడులు అయితే జరుగుతున్నాయి కదా. నువ్వు దాడి ఎంతవరకు దాడి, ఎందుకు దాడి జరుగుతుంది? నువ్వు పని చేయలేదు కాబట్టి దాడి జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగిన వాడివి ఇంటింటికి వెళ్ళి మీ ఊరికి ఏం కావాలి ఎందుకు అడగవు? ఈ సంస్కృతి రావాలి. గెలిచిన తర్వాత ఇంటింటికి వెళ్ళాలి, మీ సమస్యలు ఏమిటి? అందుకే కదా ఓటు ఇచ్చింది. సో అందువల్ల 100% ఇంటింటికి తిరగ దాడులు ఏమి జరగవు. ఓకే సార్, చివరిగా చాలా పార్టీలు ఉన్నాయి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పార్టీ పెడుతున్నటువంటి సందర్భం. ఇటువంటి పార్టీలకు ఏటీపీకి తేడా ఏంటి? ఏదైనా సరే ఆశయం అనేది ఉండాలి. ప్రతి పార్టీకి ఆశయం ఉండాలి. ప్రతి పార్టీ కూడా త్యాగం చేయాలి. పార్టీ నాయకులు త్యాగం చేయాల్సింది. త్యాగం చేసినప్పుడు అన్ని పార్టీలు ఒకటే, చిన్న పార్టీయా పెద్ద పార్టీ అనేది ఉండదు. ఆ పార్టీ ప్రజలకు ఏం త్యాగం చేస్తుంది, ఏమి ఇస్తుంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది సో అనేది కనుక క్లియర్గా చెప్పగలిగితే ఏ పార్టీ అయినా ఒకటే. ఇక 336 పార్టీలు ఎన్నో ఉన్నాయి. 336 పార్టీలు మంచి పార్టీ చెడ్డ పార్టీ ఏదంటే అన్ని మంచి పార్టీలే. కాకపోతే వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రణాళిక ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఎజెండా అంతే. వీరు నమ్మొచ్చా నమ్మకూడదా? సపోజ్ ఒక వ్యక్తి ఎంతకాలం నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, 42 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి చేస్తున్నాను నేను. మరి ఆ పార్టీ నాయకులు చేశారా? ప్రజలే నిర్ణయించుకోవాలి. మంచి చేస్తారా మంచి చేయరా ప్రజలే నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు సార్, ఇప్పుడు ఉద్యమాలలో చేసిన వాళ్ళు కానీ ఈ పోరాటాలు చేసే వ్యక్తులు పిలుపునిస్తే ప్రజలు వస్తారు, రైట్. కానీ ఆ వ్యక్తి నిలబడితే ఓట్లు వేయరు. సో పిలుపునిచ్చిన సర్వీస్ చేసినా కూడా ఓట్లు రావు, ఓట్లు వస్తలే. ఉద్యమాలు చేసినా ఓట్లు రావు. అది అంటే ప్రజల్లో ఆ యొక్క ఆలోచన రావాలి. ఎందుకు ఇప్పుడు డైలీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏదో ఒక నాయకుడిని తీసుకెళ్తారు, ఆ నాయకుడు నిలబడితే ఓట్లు వస్తాయా? ఎన్జిఓస్ వేలల్లో ఉన్నాయి. ఎన్జిఓస్ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద సేవ చేస్తున్నారు, వాళ్ళకి ఓట్లు వస్తాయా? ఆ సిస్టమ్ వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలబడింది. ఇప్పుడు 5 సంవత్సరాలలో 4.5 సంవత్సరాలు ఈ పోరాట వ్యక్తులను ఈ ఉద్యమ నాయకులు ఉన్నా కూడా చివరి 6 నెలల్లో వీళ్ళు వచ్చేసి నాయకులు వచ్చేసి మీకు అది ఉచితం ఇస్తాం, ఇది ఉచితం ఇస్తాం అని చెప్పి తర్వాత మందు పంచి, తర్వాత డబ్బులు పంచి, ఆ కులాల పేర మతాల పేర. అదే ప్రజలే దీనికి ఏంటంటే ప్రజలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీకు అవసరమైనప్పుడేమో సేవ చేయించుకుంటావు, నీకు అవసరమైనప్పుడేమో ధర్నాకి వెళ్తావు, నాయకుడిని ఫాలో అవుతావు. సపోజ్ ఆ అవసరం తీరిన తర్వాత ఎలక్షన్లో నిలబడితే నువ్వు ఓటేయలేకపోతున్నావు. అందుకని ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఎట్లా ఈ మార్పు రావాలి?
నీకు సర్వీస్ ఎవరు చేస్తారు, రోజు నిన్ను కలిసే అవకాశం ఉందా, ఫోన్ చేస్తే పలుకుతారా, సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు అనేది మార్పు అనేది ప్రజల్లోనే రావాలి, నాయకుల్లో రాదు. ఇప్పుడు అలవాటు పడిపోయారు, 75 సంవత్సరాలుగా అలవాటు పడిపోయారు. నేను ఈ పూరింట్లోనే ఉన్నాను, నా కొడుకు కూడా పూరింట్లో ఉండాలా, అవసరం లేదా, బంగ్లాలో ఉండాలి, నేను లక్షాధికారిని కావాలా అనేది ఆలోచించుకోవాల్సింది పూరి గుడిసెలో ఉన్న వ్యక్తే. పూరి గుడిసె కావచ్చు, డాబా కావచ్చు, ఏదైనా కూడా కరెక్ట్గా కనుక ఆలోచించుకోగలిగితే అప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆలోచించుకోలేకపోవటం వల్లే ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ప్రజలు చైతన్యవంతం కావాలి, చైతన్యం కావాల్సింది ఆలోచించుకోవాలి. ప్రతి ఊరిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది కూడా. పెరిగినప్పుడు ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడ్యుకేటెడ్ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. వింటారా వినరా తర్వాత విషయం, ఇది తప్పు ఇది మంచి అని చెప్పగలగాలి. చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు ఎడ్యుకేట్ అయినా కూడా సార్, మొన్న తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్కు గెలిపించే ప్రయత్నం చేశారు, గెలిపించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ తిరిగి అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ ఇట్లా ఈ పార్టీలు ఎంచుకుంటున్నారు తప్ప. అదే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మంచి ఎవరు చెడు. గెలిచిన తర్వాత నా దగ్గరికి వస్తారా రారా, నా సమస్యలు తీరుస్తాడా లేదా, నాకు పని కల్పిస్తా, పని అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ చేసేటట్టుగా అవకాశం వస్తుందా రాదా, అవి ప్రజలే తెలుసుకోవాల్సింది. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీ అనేది కాదు. అట్లా మీరు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏదన్నా ప్రజలను చైతన్యం కార్యక్రమం అయితే 75 సంవత్సరాల్లో చాలా నాయకులు చేశారు. మీరే చెప్పారు పోరాటాలు చేస్తున్నా కానీ వాళ్ళు రావట్లేదు అనేసి. అంటే ఎడ్యుకేట్ చేస్తే ఎడ్యుకేట్ అవ్వరు, సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎస్, ఇప్పుడు దాకా మనం 75 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పలానా వాళ్ళు పరిపాలించారు, పలానా కులస్తులో మతస్థులో పరిపాలించారు. మనం ఎక్కడ, మన స్థానం ఎక్కడ ఉంది, నేను పేదవాడిగానే ఉన్నానా లేకపోతే ఏమన్నా లక్షాధికారి అయ్యానా, ఎందుకు కాలేదు, పేదవాడి నుంచి లక్షాధికారి కావడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా, ఎవరు చేస్తారు అనేది సింపుల్ థింగ్. ఇదేమి పెద్ద దీనికేం విద్య కూడా అవసరం లేదు, ఉద్యమాలు కూడా అవసరం లేదు. ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన కనీసం ఆలోచిస్తే మార్పు వస్తుంది. నా కొడుకు కూడా పేదవాడిగా ఉండాలా, ఇదే క్వశ్చన్. అట్లా ఆలోచించుకునే టైం ఇవ్వకుండా వాళ్ళకు టీవీలని సెల్ ఫోన్లని అప్పులని ఇదని అంటే ఆలోచన వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా మారడు. ఇప్పుడు అమ్మో ఓటేస్తే మురిగిపోద్దేమో, ఇది ఒక పెద్ద జాడ్యం. చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి సపోజ్ ఒక మంచి ప్రణాళికతో ఏదో ఒక పార్టీ వెళితే ఈ పార్టీకి వేస్తే మురిగిపోద్ది, ఆ పార్టీకి వేస్తే గెలిచిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, సేమ్. ఇప్పుడు పార్టీ ఏదో పార్టీకి వేస్తారు, ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీకి వేస్తారు. అసలు నీకేమైనా ఇస్తా ఉన్నారా వాళ్ళు, నీకేం చేస్తా ఉన్నారు, మంచి చేసి. అందుకని ఈ ఏదైతే చదువుకున్న మేధావులు ఉన్నారో నేను అందరికి అప్పీల్ చేస్తాను మీడియా ద్వారా, ఈ మేధావులందరికీ అమ్మో కొత్త పార్టీకి ఓటేస్తే మురిగిపోద్ది, అందుకని ఉన్న వాటిల్లో రెండిట్లో ఒకదాన్ని బెటర్ అని ఎంచుకోవటం అనేది చాలా పొరపాటు. నీ ఆశయాలకు దగ్గరగా ఉన్నాయా, ఈ ప్రజలకి ఏం చేస్తుంది, ఈ పార్టీ వస్తే ఏం చేస్తుంది ఆలోచించి నీ బలాన్ని కనుక చూపించగలిగితే ఓటు ద్వారా. ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు మహా ఉంటే ఒక 10,000 మందో 20,000 మందో 50,000 మంది ఉంటారు, మిగిలిన 2 లక్షల పేదవాళ్లే కదా. ఈ 2 లక్షల పేదవాళ్ళు కనుక ఆలోచించి ఎస్ ఆల్ తెలుగు ప్రజా పార్టీకి వేస్తే గెలుపు 100%. ఆ ఆలోచన రావాలి. ఆ ఆలోచన వస్తే ఏంటంటే 100% ప్రజలను లక్షాధికారిగా చేయొచ్చు. పేదవాడు మాత్రం ఏ కుటుంబమైనా ఆలోచించాల్సింది నా పిల్లలు కూడా ఈ స్థాయిలోనే ఉండాలా అవసరం లేదా. ఉండాలనుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీలకు వేయాలి, వద్దు నా పిల్లలు లక్షాధికారులు అనుకుంటే మాత్రం ఆల్ తెలుగు ప్రజా పార్టీకి వేయాలని మేము ప్రగాఢంగా చెప్తున్నాం. ఈ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంటింటికి తిరుగుతాడు, వితౌట్ సెక్యూరిటీ వితౌట్ ప్రోటోకాల్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
రైట్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా, అలాగే సెక్యూరిటీ భద్రతా సిబ్బంది లేకుండా ప్రజల మధ్య ప్రజలతోనే నిరంతరం ఉంటామని చెప్పేసి సార్ ప్రామిస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించి మార్పు వచ్చే దిశగా ఏ పార్టీ నాయకులు మనతో దగ్గరగా ఉంటారు, ఏ పార్టీకి ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయి అని ఆలోచించుకోవాలని సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.